నమస్కారం వెల్కమ్ టు స్పాట్లైట్ జనసేన టీడీపీ జాయింట్ యాక్షన్ వర్కౌట్ అవుతోందా ఇరు పార్టీల సమన్వయ కమిటీల ప్రకటన తర్వాత కేడర్లో మార్పు కనిపిస్తోందా కలిసికట్టుగా పనిచేసేందుకు తెలుగుదేశం జనసేన శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నాయా తాజాగా చిత్తూరులో జరిగిన ఆత్మీయ సమావేశం దేనికి సంకేతం వైసీపీ కథ ఇంకా కంచికేనా తెలుగుదేశం జనసేన ఉమ్మడి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే పవన్ వారాహి యాత్రలో టీడీపీ జనసేన జెండాలు రెపరెపలాడాయి. చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ నేరుగా వచ్చి పరామర్శించారు. అనంతరం తెలుగుదేశం పార్టీతో పొత్తును ప్రకటించారు. తక్షణం రెండు పార్టీల ఉమ్మడి కార్యాచరణ ప్రారంభమవుతుందని చెప్పుకొచ్చారు. టీడీపీతో పొత్తు సమన్వయ బాధ్యతలను నాదెండ్ల మనోహర్కు అప్పగించారు. ఆయన అధ్యక్షతన ఒక ప్రత్యేక కమిటీని నియమించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ సైతం సమన్వయ కమిటీని ప్రకటించింది. ఈ తరుణంలో ఈ రెండు కమిటీలు క్రియాశీలకంగా పనిచేయడం ప్రారంభించాయి. ఈ తరుణంలో రెండు పార్టీల సమన్వయ కమిటీలు నేరుగా యాక్షన్లోకి దిగే అవకాశాలున్నాయి. అయితే సమన్వయ కమిటీల ప్రకటన తరువాత రాష్ట్రంలో తొలిసారిగా చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. రెండు పార్టీల శ్రేణులు ఏకతాటిపైకి వచ్చి చేతులు కలిపాయి. టీడీపీకి చెందిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. వైసీపీని గద్దెదించేందుకు రెండు పార్టీలు అంకిత భావంతో పనిచేద్దామని, ఎటువంటి అరమరికలు లేకుండా ముందుకు సాగుదామని నేతలు పిలుపునివ్వడం విశేషం. మరోవైపు జనసేన టీడీపీ సంయుక్తంగా త్వరలో ఉమ్మడి ప్రణాళికతో ఇంటింటికి వెళ్లే కార్యక్రమాన్ని చేపడతామని నాదెండ్ల మనోహర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రెండు పార్టీల మధ్య పొత్తుపై వైసీపీ విష ప్రచారం చేయడం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టే విధంగా పోస్టింగులు, ట్రోల్స్ నడుపుతున్నారు. ఓట్లు, సీట్ల బదలాయింపు సక్రమంగా జరగకుండా అడ్డుకోవాలని కుట్ర జరుగుతోంది. ఈ తరుణంలో రెండు పార్టీల నాయకత్వాలు అలర్ట్ అయ్యాయి. ఫేక్ ఐడీలతో సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై స్పందించవద్దని పార్టీ శ్రేణులకు సూచిస్తున్నాయి. ఎవరూ ఉద్రేగానికి గురి కావద్దని, వైసీపీ ట్రాప్లో పడొద్దని స్పష్టం చేస్తున్నాయి. అయితే ఈ ఆదేశాలు వర్కౌట్ అయినట్టు కనిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం జనసేన శ్రేణులు మమేకమవుతున్నాయి. పలుచోట్ల ఆత్మీయ సమావేశాలు సైతం ప్రారంభమయ్యాయి. మరోవైపు ఈ నెల 26 తర్వాత పవన్ వారాహి యాత్ర తిరిగి ప్రారంభం కానుంది. మరోవైపు నారా భువనేశ్వరి సైతం ప్రజల్లోకి రానున్నారు. అటు తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో రెండు పార్టీల శ్రేణులు పాల్గొనే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. ప్రత్యేక వ్యూహాలతో వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయాలని నిర్ణయించుకున్నారు. రెండు పార్టీల మధ్య ఎప్పటికప్పుడు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుగుతున్నాయని, ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాలని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. మొత్తానికైతే టీడీపీ జనసేన ఉమ్మడి కార్యాచరణ ప్రారంభం కానుండడంతో వైసీపీ నేతల్లో గుబులు నెలకొంది. జనసేన టీడీపీలు ఐక్యమత్యంతో ముందుకు సాగితే జగన్ ఆ గాలిలో కొట్టుకుపోవడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు సాధించింది.
కానీ అంత ఘోరంగా ఓడిపోవడం వెనుక జనసేన పార్టీ చీల్చిన ఓట్లే కీలకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయం సాధించిన 32 చోట్ల అది సాధించిన మెజారిటీ కంటే జనసేన గణనీయమైన ఓట్లు సాధించింది. ఇంకా కొన్ని చోట్ల 3 పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేయడం వల్ల తమ విజయావకాశాల్ని పరస్పరం ప్రభావితం చేసుకున్నాయి. ఫలితంగా 2 పార్టీలు దెబ్బతిన్నాయి. ఈసారి పొత్తులో భాగంగా ఐక్యమత్యంతో ముందుకు వెళితే కూటమి గాలిలో వైసీపీ కొట్టుకుపోవడం పక్కా అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అభివృద్ధిని భూస్థాపితం చేసిన వైసీపీ ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో తీవ్ర వ్యతిరేకత పెరగడంతో జగన్ గద్దె దిగే రోజు మరెంతో దూరంలో లేదంటున్నారు. చంద్రబాబు గారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయటానికి, భౌతికంగా ఆయన్ని ఇబ్బంది పెట్టే కుట్రలో ఆయన తాలూకా హెల్త్ ఇష్యూస్ని మరి బయటికి చెప్పకుండా ఉన్నటువంటి వాస్తవాల్ని ప్రజలకు కానీ కుటుంబ సభ్యులకు కానీ తెలియజేయకుండా కుట్ర చేయడం అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన మంత్రులు, ఆయన సకల శాఖ మంత్రి ఇది ప్రజాస్వామ్య విరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధంగా ఇలాంటి కుట్రలు చేస్తున్నారు అనేటటువంటిది మరి మనకు తెలుసు. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి. సభలు, సమావేశాలు, చేరికలు, ఎత్తులు, పై ఎత్తులతో రాజకీయం వేడెక్కింది. అధికార పార్టీకి ధీటుగా ప్రతిపక్షాలు తమ గళాన్ని విప్పుతున్నాయి. ఎవరి పార్టీ నేతలు వారి అధినాయకత్వాన్ని ఎన్నికల ప్రచార బరిలో ఉంచి తమ తమ పార్టీల గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం పరిస్థితులు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయి. చంద్రబాబును అరెస్టు చేసి టీడీపీని అణచివేయాలని జగన్ సర్కార్ భావించింది. అయితే భువనేశ్వరి, బ్రాహ్మణి లాంటి వారు సైతం పోరాట బాట పట్టునుండడంతో వైసీపీకి షాక్ తగిలినట్లయింది. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ రూపంలో జగన్ సర్కారుకు ముప్పు పొంచి ఉంది. ప్రస్తుతానికి ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి టీడీపీ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిందే అనేది కోర్టులలో బాబు కేసులు నడుస్తున్న తీరు బట్టి అంచనా వేయవచ్చు. అధినేత అరెస్టుతో టీడీపీ క్యాడర్ గాంధేయ మార్గంలో నిరసన తెలుపుతోంది. అధికార పక్షం తనకున్న అధికారంతో వ్యవస్థలను ఉపయోగించుకుని ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి ప్రయత్నిస్తున్నా అవేమీ ఎక్కువ కాలం కొనసాగేలా కనిపించడం లేదు. ఒకవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు నారా ఫ్యామిలీ ప్రభుత్వంపై పోరాటం కొనసాగించనున్నాయి. వచ్చే ఎన్నికల్లో తన పార్టీ గెలుపుకి అవసరమైన అన్ని వ్యవస్థలను వాడుకోవడానికి వైసీపీ సిద్ధమవుతోంది. అయితే జగన్ నుంచి ఎదురయ్యే అన్ని రకాల అడ్డంకులను కలిసి కట్టుగా ఎదుర్కొనేందుకు జనసేన, టీడీపీ సిద్ధమయ్యాయి. చంద్రబాబు జైల్లో ఉన్న తరుణంలో కూటమిని నడిపించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్పై ఎక్కువగా ఉండొచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలతో జనంలో దూసుకుపోతున్నారు. ఎన్నికల నాటికి రాష్ట్రమంతా చుట్టేయాలని సేనాని ప్రణాళిక రూపొందించుకున్నారు. ఇప్పటికే 4 విడతల వారాహి యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టాక ఇక ఎన్నికల నాటికి రాష్ట్రమంతా యాత్ర పూర్తయితే జనసేన ప్రభంజనం మరింత పెరుగుతుంది. టీడీపీ, జనసేన ఐక్యంగా ముందుకు సాగాలంటే సీట్ల లెక్కలు తేలాల్సి ఉంటుంది. ఇరు పార్టీలలో టికెట్ రాని అసంతృప్తులను బుజ్జగించాల్సి ఉంటుంది. ఈ తరుణంలో ఎట్టకేలకు జాయింట్ యాక్షన్ కమిటీ రూపుదిద్దుకోవడంతో జనసేన, తెలుగుదేశం కార్యకర్తల్లో జోష్ పెరిగింది. త్వరలోనే సీట్ల లెక్కలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పొత్తుల వ్యవహారంలో పవన్ కళ్యాణ్ గతంలో చెప్పినట్టుగా గౌరవప్రదమైన సీట్లకు ఒప్పందం చేసుకోవడం ఖాయమని తెలుస్తోంది. తెలుగుదేశం కూడా
అందుకు సుముఖంగా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే చంద్రబాబును అరెస్ట్ చేయడం, అదేవిధంగా మిగతా టీడీపీ ప్రముఖ నాయకులను కూడా కేసులతో ఇబ్బందులు పెట్టాలని చూస్తుండటంతో ప్రస్తుతం టీడీపీ క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దీంతో కూటమి తరపున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్పై పోరుబాటలో కీలకం కాబోతున్నారని తెలుస్తోంది. తెలుగుదేశం జనసేన నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుని కలిసి నడిపించే బాధ్యత ప్రధానంగా పవన్ పైనే ఉంది. బాబు జైల్లో ఉండడంతో జగన్పై పోరాటానికి సేనాని వారాహి యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతున్నారు. జేఏసీ ఎవరికెన్ని సీట్లో లెక్క తేల్చితే జనసేన అభ్యర్థుల తరపున మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ టీడీపీ అభ్యర్థులున్న నియోజకవర్గాల్లో కూడా పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు కూటమి అధికారంలోకి తీసుకొచ్చి జగన్ను ఇంటికి పంపే దిశగా సేనాని అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. జనసేన టీడీపీల ఉమ్మడి శత్రువు వైసీపీ. జగన్ సీఎం అయ్యాక ఈ రెండు పార్టీలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. మాచర్లలో బోండా ఉమా, బుద్దా వెంకన్నలపై హత్యాయత్నం, చంద్రబాబు అరెస్టు వరకు ఇలా చాలానే ఉన్నాయి. అటు జనసేన కార్యకర్తలపై కేసుల నుండి ఇటు పవన్ పెళ్లిలపై కామెంట్స్ వరకు వైసీపీ తీరు ఎలా ఉందో అందరికీ తెలిసిన విషయమే. జగన్ సర్కారుపై రగిలిపోతున్న జనసేన టీడీపీలను జగన్ అండ్ కో ఏ విధంగా ఎదుర్కొంటారో తేలాల్సి ఉంది. స్పాట్లైట్లో స్మాల్ బ్రేక్ తీసుకుందాం.